ఇంటికాడ వర్క్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళు ఎడ కూర్చుంటున్నారు, ఎట్లా కూర్చున్నారు కూడా చాలా మంది తల వచ్చేస్తారు. వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? రైట్ పోచర్ అంటే ఏంటి? అది దాని యొక్క ప్రాధాన్యత ఏంటి? పొజిషన్ చూసుకుంటే మనం కూర్చున్న పొజిషన్ మన మోకాలు లెవెల్ మన హిప్ లెవెల్ కంటే లోవర్ లెవెల్లో కిందకు ఉండాలి. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కిందకు ఉండే మనం సోఫాలో కూర్చున్నాం అనుకోండి, మన మోకాలు హిప్ కంటే పైకి వస్తుంది. ఈ మూమెంట్ లో మన బ్యాక్ మీద కొంచెం స్ట్రెస్ పడే అవకాశాలు ఉంటాయి. సో అందు గురించే మనం కూర్చొని ఉన్నప్పుడు మన మోకాలు ఈ హిప్ కంటే లోవర్ లెవెల్లో ఉండాలి. ఇది రెండో ఇంపార్టెంట్ అడ్వైస్ అండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పాదాలు పైకి పెట్టుకొని చైర్లోనే ఇలా కాళ్ళు ఫోల్డ్ చేసి కూర్చుండడం అట్లా చేస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సో పాదాలు నేల మీద పెట్టుకోవడం, లేదా ఏదైనా ఫుట్ రెస్ట్ అంటే ఫుట్ రెస్ట్ మీద పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కూర్చొని ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఈ చైర్కి మన బ్యాక్ ఆనుకొని కూర్చునేటట్లు చూసుకోవాలి. ఈ 4 చాలా క్రిటికల్ పాయింట్స్ అండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.